హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్స్ క్రిస్పీగా క్రంచీగా చాలా అంటే హెల్దీ ఫుడ్. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి బిస్కెట్స్. ఈజీ కూడా చేసుకోవచ్చు, తొందరగా సాయంత్రం పూట స్నాక్స్ మాదిరి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్న, హాఫ్ కప్పు దాకా వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా కొంచెం ఇది కరిగితే చాలు, దీన్ని ఏం పాకం ఏం అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది బెల్లం కరిగితే చాలు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్, ఇలా పాకం ఏం అవసరం లేదు. ఒక కప్పు బెల్లంకి 3 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకున్నా. ఇక్కడ నెయ్యి 2 స్పూన్ల దాకా నెయ్యి వేసిన. చూడండి, 2 స్పూన్ల కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం బెల్లం చేసుకున్నాం కదా, పానకం దీంట్లో వేసేసుకొని కొంచెం పాలు పోసుకొని ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఎందుకంటే పానకం కాలుతుంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చల్లపడిన తర్వాత చేతితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. కావాల్సిన ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే వెనిలా ఎసెన్స్ వేసుకున్నా. చూడండి, ఇలా పిండి మొత్తం మన చపాతీ పిండిలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పాలు పోసుకొని కొంచెం కొంచెంగా ఇలా మన చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపి 10 నిమిషాల సేపు పక్కన పెట్టేయాలి. ఇది సాఫ్ట్గా నానాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు నానేసి చూడండి, మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండి చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా ఎలా ఉందో. ఇప్పుడు మనం చపాతీ బండ తీసుకొని ఫ్రెండ్స్ ఇలా 2 డివైడ్గా చేసుకోవాలి. చేతితో బాగా మధ్యన చేసుకుంటూ చూడండి, చపాతీ కర్ర తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. వీలైనంత మందం కాకుండా పల్చ కాకుండా మీడియం సైజుగా మనం చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిక్కుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం అప్పటికప్పటికే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. ప్రోటీన్ బెల్లం అనమాట. చూడండి, ఈ మందం ఉంటే చాలు బిస్కెట్స్కి. బెల్లము హెల్దీ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకొని ఒకసారి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం ఏదైనా తీసుకొని మన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. నేను ఫ్రెండ్స్, ఇలా రౌండ్ కట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. బిస్కెట్ ఈ మందం ఉండాలన్నమాట. మొత్తం ఇలా మనం పిండి ఎంత ఉందో అలా అన్ని ఇలా చేసి పెట్టుకోవాలి. మన ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రౌండ్ షేప్ లో కట్ చేసినాను. ఇక్కడ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైతే మనం ఎక్కువ ఆయిల్ పెట్టి చేసుకున్నామంటే మెత్తగా ఉంటాయి బిస్కెట్స్. మీడియం ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా వేసిన తర్వాత అప్పుడే మనం పైకి వచ్చినప్పుడు టర్న్ చేసుకోవాలి. అప్పుడే కలిపేస్తే మన బిస్కెట్స్ అనేది ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని ఆ బిస్కెట్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత పైకి వస్తాయి అన్నమాట. పైకి వచ్చినప్పుడు మనం స్పూన్ తీసుకొని టర్న్ చేసుకోవాలి. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్ని విధంగా ఫ్రై చేసుకోవాలి మన బిస్కెట్స్ మొత్తము. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి, హెల్దీ కూడా. అప్పటికప్పుడు మనం పిల్లలు స్నాక్స్ ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఒకటొకటి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి బిస్కెట్స్ మొత్తము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన వేసి ప్లేట్లో పెట్టుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయో అన్ని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి మొత్తం మనం వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.